లోపల ఏముంటది? టీత్కి వెనకుంటుందా ముంగట ఉంటుందా? ముందుంటుందా వెనకుంటుందా? నాలుక పళ్ళుకి వెనకుంటది కదా. ఈ నాలుక పళ్ళు రెండు మాట్లాడుకుంటున్నాయి అంటే ఇట్లా ఏమన్నా తెలుసా? నాలుక అంటది కదా, పళ్ళతో అంటది, మిమ్మల్ని కాదు. మిమ్మల్ని అనట్లేదు, నేను ఎవరిని అనను, మిమ్మల్ని అసలే అనను. నా నాలుక ఏమంటుంది తెలుసా? నా పళ్ళతోని ఏమంటుంది తెలుసా? ఏం వింటున్నారా? ఇట్లానే ఒక అర్థం వినండి చాలు. నాలుక ఏమంటుందంటే పళ్ళతోని, పళ్ళు నువ్వు భలే ఉంటావు, చాలా అందంగా ఉంటావు, స్మార్ట్గా ఉంటావు, తెల్లగా ఉంటావు, రోజు నిన్ను తోముతా ఉంటారు, పాడైపోయినా తోముతా ఉంటారు, భలే ఉంటావు కదా నువ్వు అని నాలుక అంటది. ఎవరితోని? పళ్ళతోనంటది. ఎందుకు? నువ్వు అందంగా ఉన్నావు కదా, నువ్వు నోరు తెరిస్తే అందరు నిన్నే చూస్తారు, పళ్ళు తెరిస్తే నోరు తెరిస్తే అందరు నిన్నే చూస్తారు, నీ క్లాస్మేట్స్ చూస్తారు, నీ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు, నీ ఎదుటోళ్ళు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, పాస్టర్ చూస్తాడు, పాస్టర్ అమ్మ చూస్తుంది, ఆంటీ చూస్తుంది, ముసలమ్మ చూస్తుంది, అందరు నిన్నే చూస్తారు కదా. నువ్వు ఎంత చక్కగా ఉంటావు పళ్ళతోని, మంచిగా వరుసతో పెట్టి మంచిగా ఉంటావు కదా, తెల్లగా. నిన్ను రోజు దేంతో తోముతారు? అబ్బా మీ ఇంట్లో పేస్ట్లు ఉన్నాయి, పేస్ట్తో పళ్ళు. ఇప్పుడు ఇట్లా నాలుక అంటది. ఎవరితో అంటది నాలుక? ఇప్పుడు పళ్ళు మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? నీకు సిగ్గు శరమే లేదు, నీకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు. నీకు సిగ్గుందా, శరం ఉందా? నీకు భయమే లేదు అసలు. వింటున్నారా మీరు? అర్థమవుతుందా నేను చెప్పేది? నీ గురించేరా నాయన. నీకు సిగ్గే లేదు, అసలు భయమే లేదు నీకు. నువ్వేం మంచివిరా నువ్వు అని చెప్పి పళ్ళు నాలుగుతో ఉంటుంది. ఏమే ఎందుకే అంటది. ప్రతి ఒక్కడు ఎవ్వడు చూడు నీ మూతి పళ్ళు రాలగొడతా అంటుంటాడు అంటున్నాడు. ఎవరు మాట్లాడితే ఎవరి పళ్ళు రాలుతున్నాయి? ఎవడు మాట్లాడినా ఎవడు అడిగినా సరే నీ మూతి పళ్ళు రాలుతాయి అంటారు. నువ్వు మాట్లాడితే నా మూతి పళ్ళు రాలగొట్టుకోవాలన్నా అంటది పళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం మనము? నీ మూతి పళ్ళు రాలకూడదు కదా, మంచిగా స్మార్ట్గా ఉండాలంటే ఏం చేద్దాము? నాలుకని అడగడదా అనకండి, దాన్ని సైలెంట్గా పెట్టుకోండి. అప్పుడు పళ్ళు చాలా బాగుంటాయి, పళ్ళు సంతోషిస్తుంది. నాలుక నువ్వు నోరు మూసుకొని ఉండవే అంటుంటుంది. ఏది? పళ్ళు. అది మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలగొడతా అంటుంటారు మీరు అందరు కదా. అనలేదు? ఎవరు అనలేదా? పెద్దోళ్ళు భలే అంటుంటారు దీన్ని, నీ మూతి పళ్ళు రాలుతాయి రా. అదేం తప్పు చేసింది? పళ్ళు ఏం తప్పు చేసింది? నాలుక కదా తప్పు చేసింది. అందుకనే నీ స్మార్ట్గా అందంగా ఉంచుకోండి పళ్ళు. ఇప్పుడు ఒక మంచి కథ విందాం. నిన్న ఎంతవరకు విన్నారు కథ? ఏం పేరు ఆమెది అన్నది ఇప్పుడు తరువాయి భాగము. టీవీ చూసే వాళ్ళందరికీ తెలుసు అనుకోండి. నెక్స్ట్ తరువాయి భాగము అని వస్తుంది కదా, అదే ఇది. రా